వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు వినాయక చవితికి చేసుకునే 3 సులభమైన నైవేద్యాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అవేంటంటే రవ్వ ఉండ్రాలు, మోదకాలు, ఆవిరి కుడుములు. వీటిని తక్కువ సమయంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఉండ్రాలు, ఆవిరి కుడుముల కోసం ఒక గిన్నెలోకి 1/2 కప్ శనగపప్పును తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ మంచి నీళ్ళని పోసి గంటసేపు నానబెట్టాలి. గంట తర్వాత చూడండి పప్పు మనకి ఇలా నానుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా 1 కప్పు బియ్యపు నూకని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ బియ్యపు నూకను తీసుకొని బియ్యం రవ్వలా అయ్యేలా మిక్సీ పట్టాలి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 2.5 కప్స్ వాటర్ని వేయాలి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్, 1/2 కప్పు శనగపప్పుకి 1/2 కప్ వాటర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు శనగపప్పు నానబెట్టింది వేయాలి. ఇప్పుడు ఒకసారి కలిపి నీళ్లను మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి 1 కప్పు బియ్యపు రవ్వను వేయిస్తూ కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే రవ్వను కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేత్తో లడ్డూల్లా చేయాలి. ఇలాగే మిగతా మిశ్రమంతో లడ్డూల్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై వేరే పాన్ పెట్టి అందులో కొన్ని వాటర్ పోసి ఏదైనా చిన్న స్టాండ్ పెట్టి మూత పెట్టి వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. మూత తీసి ముందుగా ఉండ్రాళ్ళ చేసుకున్న లడ్డు ప్లేటును దీని మీద పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే చూడండి ఉండ్రాళ్ళు మంచిగా ఉడికాయి కదా. అంతే, రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయినట్టే. చూసారు కదా, దీన్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బెల్లం ఆవిరి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి అందులోకి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. 1 కప్పు వాటర్ను కూడా వేసి బెల్లాన్ని కరగనివ్వాలి. స్పూన్తో కలిపితే బెల్లం త్వరగా కరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టిన 1/2 కప్పు శనగపప్పును వేయాలి. అలాగే కట్ చేసిన కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసి నీళ్లను కొద్దిగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి బియ్యపు పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండలేమి లేకుండా స్లోగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని స్మూత్గా అయ్యే వరకు కలపాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోంచి కొద్ది కొద్దిగా పిండి తీసి ఇక్కడ చూపించిన విధంగా చేత్తో కుడుముల్ని చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఆ పిండిని తీసుకొని చేతి మీద రౌండ్గా తిప్పుతూ బాల్ లాగా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూపించిన విధంగా అప్పల్లా అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం ఇలా చేసుకున్నాక ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి. ఇక్కడ వీటిని స్టీమ్ చేయడానికి నేను ఇడ్లీ కుక్కర్ని వాడుతున్నాను. కుక్కర్ గిన్నెలో ముందుగా వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్స్ పెట్టి వాటిపైన మనం చేసుకున్న కుడుములను పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 15 నిమిషాల పాటు ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చూడండి మనకి ఇలా ఆవిరి కుడుములు రెడీ అయినట్టే. చూసారా వీటిని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టఫింగ్ కోసం దీనికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేయాలి.
ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నీళ్ళను పొయ్యాలి. బెల్లం అంతా కరిగేలా కలపాలి. బెల్లం కరిగాక 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసి మొత్తం అంతా కలిసేలా కలిపి లేత తీగపాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తీగపాకం వచ్చిందో లేదో ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు ఇందులో నీరంతా పోయి దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారేలోపు స్టవ్ పై వేరే పాన్ పెట్టి అందులో 1 కప్పు వాటర్ని పొయ్యాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. ఈ వాటర్ని కొద్దిసేపు మరగనివ్వాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో 1 కప్పు బియ్యం పిండిని స్లోగా వేస్తూ కలుపుతూ ఉండాలి. అంతా కలిసేలా ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఇలా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పూర్ణాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని చూపిస్తున్న విధంగా చిన్న సైజు బాల్స్లా చేసుకోవాలి. ఇలా మనకు స్టఫింగ్ రెడీ అవుతుంది. ఇప్పుడు చల్లారిన బియ్యపిండి మిశ్రమాన్ని తీసుకొని చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఇక్కడ మనకు మరీ నీళ్లు ఎక్కువేం పట్టవు. అవసరమైతే కొన్ని వాటర్ వేసి పిండిలా చేయాలి. చూడండి, మనకు పిండి ముద్ద ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చూపిస్తున్న విధంగా చేతి మీద రౌండ్గా చేసి చేత్తో ప్రెస్ చేస్తూ వెడల్పుగా చేయాలి. ఇలా చిన్నగా రౌండ్గా చేసుకున్నాక ఈ కొబ్బరి పూర్ణం స్టఫ్ని పెట్టి పిండిని అన్ని వైపులా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేశాక డిజైన్లా కనిపించడానికి ఇక్కడ చూపిస్తున్నట్టు స్పూన్తో ఘాట్లు పెట్టాలి. మనకిలా మోదకం షేప్లా వస్తాయి. ఇప్పుడు ఈ మోదకాలని ఉడికించడానికి ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్ పెట్టి పైనుంచి తయారు చేసిన మోదకాలని పెట్టాలి. కుక్కర్ గిన్నెపై మూత పెట్టి స్టవ్ పై పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే మనకిలా మోదకాలు రెడీ అవుతాయి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే మోదకాలు రెడీ అయినట్టే. చూసారు కదా, ఉండ్రాలు, మోదకాలు మరియు కుడుములు తక్కువ సమయంలో ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.